శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 716వ నామం మాయా. మంత్రస్వరూపంలో శ్రీ మాయాయై నమః. అమ్మవారు ఏ శక్తితో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారో ఆ యొక్క శక్తి స్వరూపాన్ని మాయా అని అంటారు. ఎంతటి పండితుడైనా, ఎంతటి జ్ఞాని అయినా, ఎంతటి వాడికి అయినా అర్థం కాని విషయంగా, ఆశ్చర్యానికి గురిచేసే విషయంగా ఏ శక్తి వ్యక్తం అవుతుందో ఆ శక్తిని మాయా అని అంటారు. ఈ మాయ గురించి కొంచెం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఎంత ప్రయత్నించినా అర్థం కాని విషయం మాయా అని చెప్పుకున్నాం కదా. మరి మన ముందున్న ప్రపంచం నిజంగా ఉందా లేదా అనే విషయాన్ని ఆలోచిస్తే, మనం నిద్రపోతూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం మనకు మాయమైనట్టు అనిపిస్తుంది. మెలకువతో ఉన్నప్పుడు ఈ ప్రపంచం సత్యంగా గోచరిస్తుంది. కొంతమంది జ్ఞానులు ఈ ప్రపంచం అశాశ్వతమైనది, ఇది మన భ్రమ అని అంటారు. మరి మన కంటికి కనపడేదాన్ని మనం భ్రమ అని ఎలా అనగలం? మన వేదాలు, ఉపనిషత్తులు ఈ ప్రపంచాన్ని చూసి మనం భ్రాంతి చెందాము అంటాయి. ఇలా మనం మాయలో ఉన్నాం కాబట్టి ఏది నిజమో ఏది నిజం కాదో అని తెలుసుకోవడంలో పొరపాటు పడుతూ ఉంటాం. ఇక మరో అర్థంలో మాయ గురించి తెలుసుకుంటే, అఖండమైన అనంతమైన చైతన్య స్వరూపాన్ని ఒక ఉపాధి అంటే శరీరము అనే కొలతలో చూసి, ఈ శరీరమే ఆత్మ చైతన్యము అని భావించడాన్ని మాయా అని అంటారు. ఇలా చూస్తే మనందరం మాయలో ఉన్నవారమే. కాబట్టి ఈ ప్రపంచంతో అనుబంధాన్ని కలిగి ఉన్నాం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు నా యొక్క మాయను మీరు ఎంత కష్టపడినా దాటలేరు అని పలికాడు కదా. ఆ మాయను దాటాలంటే ఏమి చేయాలో కూడా ఆయనే చెప్పారు. తనను ఆశ్రయించమన్నాడు. తనను ఆశ్రయించితే ఈ మాయ నుండి విడివడి సత్యాన్ని తెలియచేస్తానని మాట ఇచ్చాడు. కాబట్టి మనమందరం ఆ పరమాత్మ యొక్క పాద పద్మములను ఆశ్రయించి మాత్రమే కనీసం మాయకు లోబడి ఉన్నాము అనే విషయాన్ని అయినా తెలుసుకోగలం. లేకపోతే మాయ నుండి బయటపడడం తర్వాతి సంగతి. మాయలో ఉన్నాము అనే విషయం కూడా గ్రహించక శిథిలమైన శరీరాన్ని విడిచి మరో శరీరం కోసం మనం ఎదురు చూడవలసి వస్తుంది. మాయను తన ఆధీనంలో ఉంచుకున్న పరమేశ్వరుడే మాయ నుండి మనలను విడిపించగలడు. పశువులను బంధించిన పశుపతి మాత్రమే ఆ పశువులను బంధనాల నుండి విడిపించగలడు. కాబట్టి ఆ పశుపతిని శరణు వేడడం ఒక్కటే మనం మాయ నుండి, బంధం నుండి విడిపడడానికి సరి అయిన మార్గం అవుతుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఆ మాయా స్వరూపిణి అయిన అమ్మవారు మనలను మాయ నుండి విడిపించుగాక. ఓం శ్రీమాత్రే నమః.